చిన్న మాట చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1వ అధ్యాయము 6వ వచనం చివరి భాగం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవాలని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవాలని వాక్యముతో ఉదక స్నానం చేసి చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. దేవుని సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, స్తోత్రములు. ఈ మధ్యాహ్న సమయం ముందు బేతేలు గ్రామంలో ఉన్న ప్రియుల మధ్య మా యొక్క సాక్ష్యమును పంచుకోవడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. కుమారి సాక్ష్యాన్ని బట్టి కూడా స్తోత్రం. ఈ సమయం ముందు నీ దాసుడు నన్ను సిలుచారును మరుగుపరచండి. నన్ను నేను తగ్గించుకుని నేను హెచ్చించే మాటలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా యొక్క జీవితంలో ఇలాగూ సీయోను ప్రార్థన మందిరంలో అయినా ఇక్కడ పులిపేట మీద నుంచుని వాక్యం చెప్పడం అనేది నాకు ఈరోజు కూడా ఆశ్చర్యమే. ఇట్స్ ఎ గాడ్స్ మిరాకిల్. ఈ మనం చదువుకున్న భాగంలో నా విషయంలో అతనికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం, ఒక ఆలోచన, ఆయన యొక్క ప్రమేయం చొప్పున నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. ఐఎమ్ నథింగ్ బట్ ఎ డస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. కానీ ఆయన అంటే జగత్ పునాది వేయకముడిపై నన్ను ఏర్పరచుకున్నాడు. అది నేను రక్షణలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఆ అనుభవం ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇంకొకటి మనం చదువుకున్న పాఠం బట్టి వాక్యం 27వ వచనంలో సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తను తాను అప్పగించాడు. ప్రతి విశ్వాసీయుల ప్రభువుకున్న ఆశ, కోరిక మనం అందరం ఇలా ఉండాలని ఆయన కోరుకుంటూ తను తాను నోబడీ కెన్ సాక్రిఫైస్. యాక్చువల్లీ మాది ఏలూరు గ్రామం, ఏలూరు పక్కన భీముడు. మా నాన్నగారు టీచర్, మా అమ్మగారు స్టాఫ్ నర్స్. మా నాన్నగారు యాక్చువల్గా ఆయన రాష్ట్రపతి అవార్డు 1989 నేషనల్ అవార్డు ఈ గాట్ ఇట్. మా అమ్మగారు కూడా స్టేట్లో నర్సింగ్ ది అవార్డు వచ్చింది. మేము ముగ్గురం, నేను, మా అన్నయ్య, మా అక్క. మా బ్రదర్ నోమోర్, ఆయన బ్యాంకులో మేనేజర్ కింద పనిచేసేవాడు. యాక్చువల్లీ ఆ రోజుల్లో మేము చదువుకున్నప్పుడు ఈ మా నాన్నగారి కొలీగ్స్ అందరూ, టీచర్స్ అందరూ డిప్లొమా చదువుకుంటే జాబ్స్ త్వరగా వస్తాయి. అందుకనే ఆ రోజు నన్ను ఏం చేశానంటే డిప్లొమాలో జాయిన్ చేశాడు కాకినాడ. ఆ టీచర్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ అందరూ మాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. అదే ఇయర్స్లో కుమారి గర్ల్స్ పాలిటెక్నిక్లో చదివేది, కాకినాడే. ఎందుకు చెప్తానంటే అందరూ అనుకుంటూ ఉంటారు మా ఇద్దరికి ముందే తెలిసాను. వాళ్ళు యాక్చువల్లీ మా కాలేజ్ కూడా వస్తూ ఉంటారు ప్రాక్టికల్, బట్ వీ డోంట్ నో ఈచ్ అదర్. తర్వాత నేను డిప్లొమా అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. కుమారి ఆల్సో వెంట్ టు హైదరాబాద్.
ఆవిడ కూడా ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. ఆవిడ శాలరీ ఎంత అంటే 1983లో శాలరీ వాజ్ 175 రూపీస్. ఓకే, నా శాలరీ ఎంతంటే కేడీ ఆఫ్ ఫ్యాన్స్ అని ఒక కంపెనీ ఉండేది బాలానగర్లో. నా శాలరీ ఎంతంటే 150 రూపీస్ 1983. నా పరిస్థితి ఏంటంటే మా నాన్నగారికి తెలియకుండా మా అమ్మగారు డబ్బులు పంపిస్తూ ఉంటాను నాకు. అప్పుడే ఆ రోజుల్లో 500 పంపిస్తూ ఉంటాను. టూ లగ్జరీగా బతికాను నేను యాక్చువల్లీ. హైదరాబాద్లో సనత్ నగర్లో అంటే చాలామంది ఫ్రెండ్స్. సో 84లో అప్లై చేశాను. అది మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అది వస్తుంది అడ్వర్టైజ్మెంట్. అప్పుడు ఆన్లైన్లో ఏం లేవు, ఇక న్యూస్ పేపర్లు చూసుకోవాలి. సో నేను అలాగే రాజస్థాన్ అటామిక్ పవర్ ప్లాంట్కి అప్లై చేశాను, ఇంటర్వ్యూకి వెళ్ళాను. తర్వాత ఇస్రో వచ్చింది, ఇస్రోలో కూడా అప్లై చేశాను. నేను టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ చేశాను. నేను జాయిన్ అయిన తర్వాత కుమారి కూడా నా వెనకాల, నేను ఎక్కడుంటే అక్కడ ఇలా వెళ్తున్నాను. కానీ ఫైనల్గా కుమారి కూడా జాయిన్ అయింది. ఓకే, ఇది దేవుని యొక్క ముఖ్యంగా మేము ఇద్దరం టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాము. ఇంజనీరింగ్ అయితే ఇంజనీర్ సైంటిస్ట్ ఫర్ ఇంజనీర్ ఎస్బి కింద జాయిన్ అవుతారు. ఈ రోజుల్లో ఎస్సి ఇంజనీర్. సో జాయిన్ అయ్యాము ఇద్దరం. యాక్చువల్గా మేమిద్దరం మ్యారేజ్ చేసుకుంటాం అనేది ఆయన యొక్క ప్రణాళిక. ఈ మ్యారేజ్ కానీ జరగకపోతే నేను ఎక్కడుండేవాడిని నాకు తెలియదు. ఐ డోంట్ నో వాట్ షుడ్ హ్యాపెన్ టు మీ. ఎందుకంటే నా లైఫ్ స్టైల్ వేరే, టూ మచ్ లగ్జరీ. నాకు ఈ క్రైస్తవుల ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ అందరూ హిందువులే, చౌదరీస్, రెడ్డిస్, వీళ్ళందరూ నేనంటే మహా ఇష్టం అందరికి ఇప్పుడు కూడా. సో స్పోర్ట్స్ నా ఫేవరెట్, క్రికెట్ అండ్ లాన్ టెన్నిస్, హాకీ రైట్ అవుట్, బ్యాడ్మింటన్ రైట్ ఫ్రంట్, 4 గేమ్స్ ఎక్స్ట్రీమ్గా ఆడాను. మళ్ళీ చిన్న చిన్నగా సార్ ఇస్రోలోనే మనం టాప్ కింద ఆడాము. అయితే ఈ మరి మ్యారేజ్ అయిన తర్వాత కుమారి చెప్పినట్టు ఐ నెవర్ ఆస్క్ హర్ టు కమ్ టు ప్రేయర్ హౌస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు గో నౌ. సో the question of why I'm asking her to come. ఇంకా ఈ పూర్ణచంద్రరావు గారు వీళ్ళందరూ, వరప్రసాద్ బ్రదర్, ఎవరైనా మనం క్రైస్తవులుగా మా చుట్టుపక్కల ఎవరైనా వచ్చారనుకోండి, మనం డెఫినెట్గా రమేష్ బ్రదర్ సిస్టర్ విల్ గో అండ్ ఫాలో దెమ్, ఇజంట్ ఇట్? సిమిలర్లీ నా చుట్టూరు కొన్ని కెమెరాస్ పెట్టేవాళ్ళు, నేను ఎక్కడైనా ట్రాక్ చేస్తూ ఉండేవారు. సో రేర్ వెళ్ళేవాడు, నేను జస్ట్ క్యాజువల్గా ఎప్పుడైనా మ్యాచ్ లేనప్పుడు వెళ్ళేవాడు మందిరానికి. సో అలా వెళ్తా ఉండేవాడిని. కుమారి కూడా ఒక 3 months ఆల్మోస్ట్ ఈ ప్రేయర్ టెంపుల్ ఉండేది లోపల క్యాంపస్లో, శ్రీహరికోట ఇస్ అన్ ఐలాండ్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఈస్ కనెక్టెడ్ విత్ త్రూ పులికాట్ లేక్. ఆ లేక్లోంచి సూలూరుపేట నుంచి రోడ్ అనమాట. సో ఐలాండ్కి వెళ్తాం, 4500 acres స్క్వేర్. సో చాలా పెద్దది. అక్కడ యానాదీస్ ఉండేవాళ్ళు. 1964లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. ఆయన ఆ ప్లేస్ మంచిది, అంటే ఆల్టిట్యూడ్ అన్నీ చూసుకుని, సీ కోస్టల్ సేఫ్టీ అన్నీ చూసుకుని ఆ లాంచ్ ప్యాడ్ కింద ఆయన సెలెక్ట్ చేశారు. సో అక్కడ అన్నీ ఉండే టెంపుల్, చర్చ్ అంతా ఉండేది. సో కుమారిని టెంపుల్కి తీసుకెళ్ళి, క్యాజువల్గా టెంపుల్కి తీసుకెళ్ళి ఐ యూస్ టు వెయిట్ అవుట్ సైడ్, ఐ నెవర్ గో ఇన్ సైడ్. బికాస్ చిన్నప్పటి నుంచి అమ్మ, నాన్నగారు వీళ్ళందరూ, మా పెద్దనాన్నగారు వీళ్ళందరూ, మా తాతగారు అయితే గోదావరి డెల్టా మిషన్ ప్రెసిడెంట్ ఆయన. మా పెద్దనాన్నగారు అందరూ ఉన్నారు. ఇది ఒక 96 years ఈజ్ దేర్ స్టిల్, టీచర్స్ వీళ్ళందరూ. ఆయన నథాని రాజమండ్రి వేమగిరి తోటలో ఆయన ఇంకా మందిరం నడుపుతున్నాడు. సో వీళ్ళందరూ, అంటే మా అమ్మగారు కూడా పెంతుకొస్తుంది. చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగాము. కానీ ఇప్పుడున్న మన బక్సింగాల్లో ఉన్న సండే స్కూల్ అని అవన్నీ ఏమి ఉండవు. సో సమభావ, సో దేవుని భయం ఉండేది, కానీ అవకాశాన్ని బట్టి అలా వెళ్తాను. సో ఇలాగ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు కుమారి ఇద్దరు పిల్లలు పుట్టారు, టోనీ అండ్ మింకు. పెట్ నేమ్స్ నవీన్ అండ్ ప్రవీణ్. సో జరుగుతూ ఉంది.
కుమారి ఒక రోజు అడిగింది, వై డోంట్ యు టేక్ మీ టు ద ప్రేయర్ హౌస్. అంటే పెద్దలు ఫాలో అప్ చేస్తూ ఉండేవారు, మమ్మల్ని వదిలేవారు కాదు, వీళ్ళు ఏదో విధంగా మందిరానికి తీసుకెళ్ళాలి. నేనేమంటానంటే వాళ్ళు పడిన ప్రయాస చూడండి, ఆత్మను ఇందాక చదివాం కదా, వాళ్ళ భోజనం గురించి చెప్తారు కదా యేసుప్రభు శిష్యులు, నా వరకు నా భోజనం సపరేట్ అబ్బాయి. అలాగే పెద్దలు వీళ్ళు ఎంతో ప్రయాసపడతారు. యాక్చువల్లీ దశ నేను చాలా పెద్దలందరికీ చాలా వాల్యూ ఇస్తాను. వాళ్ళ ప్రయాసం బట్టి ఈరోజు నేను ఎలా ఉన్నాను, దశలో మా కుటుంబం కూడా ఎలా ఉంది. సో వాళ్ళు ఎప్పుడు ఫాలోఅప్ చేస్తారని అంటారు. మందిరానికి వచ్చింది కుమారి, అలాగా మందిరంలో వాక్యం వింటూ యేసు ప్రభు ఎవరు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఏంటి, మొత్తం వాక్యాన్ని వింటూ స్లోగా, ఇంకా ఎలా అంటే వాళ్ళ కుటుంబం చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. వాళ్ళ అన్నయ్య యాక్చువల్లీ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐఐటి చెన్నై, వాళ్ళ చెల్లి ఎండి గైనకాలజిస్ట్. వాళ్ళ అన్నయ్య అమెరికాలో 83లో జాయిన్ అయ్యాడు. వరల్డ్ బ్యాంక్లో ఆసియా కాంటినెంట్కి డైరెక్టర్ అయ్యాడు, చాలా పెద్ద పోస్ట్. వాళ్ళ చెల్లి ఎండి గైనకాలజిస్ట్, సిస్టర్ కూడా, వాళ్ళ హస్బెండ్ కూడా ఎండి ఆర్థోపెడిషన్. వీళ్ళు చాలా ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. కానీ ఒకటి మటుకి నేనంటే మహా ఇష్టం. ఒక మ్యారేజ్ అయిన తర్వాత 3 monthsకి ఇన్వైట్ చేశారు, వెళ్ళాం. 150 people రిసీవ్డ్ అస్. నాకు లోపల కొంచెం టెన్షన్ ఉండేది, కానీ ఆ రోజు నుంచి వాళ్ళు మా అత్తగారు మామగారు నేనంటే మహా ఇష్టం చాలా. అంటే మనం మాట్లాడే విధానం, మన బిహేవియరల్ మేనేజ్మెంట్ టోటల్ డిఫరెంట్గా. సో కుమారి అలా పిల్లల్ని సండే స్కూల్, అందుకనే నేను ఎప్పుడు పిల్లలకి చెప్తా ఉంటాను, సండే స్కూల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. వాక్యం అనే బీజము వారి హృదయంలో నాటినప్పుడు, పెద్ద అయినప్పుడు వాళ్ళు దేవుని యందు భయభక్తులు జీవించినప్పుడు మనకి కోట్లతో సమానం. వీఆర్ గిఫ్టెడ్ పేరెంట్స్ యాక్చువల్లీ, ఐ కెన్ సే. ఇద్దరు పిల్లలు హైలీ స్పిరిచువల్. ఇంకా వాళ్ళు ప్రార్థన చేస్తారంటే భూమి కనిపించిపోద్ది అసలు, రోమంతా అంత విశ్వాసులు. వర్షిప్ చేసేటప్పుడు కానీ వాళ్ళ వాక్యం వినేటప్పుడు కానీ అలాగా పెరిగారు. సో నేను స్టిల్ ఐ వాస్ ప్లేయింగ్ ఆల్ గేమ్స్. సండే సాటర్డే వచ్చిందంటే ఐఎమ్ టోటలీ బిజీ మై ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు ఆత్మీయంగా పెరుగుతున్నారు, ఎవరో పిల్లలు కూడా 10th క్లాస్ అంటే అలా గ్రో అవుతా ఉన్నారు. నేను ఒకరిచిగా వెళ్తా ఉన్నాను. సో గాడ్ ఇస్ బ్లెస్సింగ్ అస్. నేను దేవుని యొక్క ఆశీర్వాదాలు చూస్తూ వచ్చాను. కుమారిని దేవుని మందిరానికి నడిపించడం అనేది నా జీవితంలో టర్నింగ్ పాయింట్. ఒకవేళ కుమారి గారి మందిరానికి రాలేదంటే ఇంకా స్టోరీ ఈజ్ ఎండ్, అంతే. ఇంకా ఏం లేదు, ఇంకా సో మెనీ కాంప్లికేషన్స్, అసలు అండర్స్టాండింగ్ ఉండదు, ఏముండదు. ఎప్పుడైతే కుమారి ఇలాగ మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటూ అలాగా సాక్ష్యం వచ్చిందో దేవుని మందిరం, పిల్లలు ఆత్మీయంగా పెరుగుతున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, గాడ్ ఈజ్ బ్లెస్సింగ్ మై ఫ్యామిలీ. నన్ను కూడా బ్లెస్ చేస్తూ వస్తున్నాడు. సో వెన్ ఐ సీ దిస్, నేను నిజంగా చెప్పాలంటే కుమారిని పిల్లలు చూసి నేను దేవునిలోనికి నడిపించబడ్డాను. దట్ ఈస్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. పిల్లల్ని కుమారిని చూసి నేను స్లోగా దేవుని మందిరంలోకి నడిపించబడ్డాను. సో స్లోలీ ప్రయారిటీస్ ఆర్ చేంజ్డ్. నాకు ఇది ప్రయారిటీ ఎక్కువైపోయింది. స్లోలీ మా వాళ్ళందరూ కొలీగ్స్ దే ఆర్ సర్ప్రైజ్డ్ when I left my tennis. అంటే నేను లేకపోతే నేనుంటే వాళ్ళకి చాలా వాళ్ళకి చక్కటిగా ఉండేది. అంటే మనం ఆడే విధానం బట్టి క్రికెట్, హాకీ అన్నీ స్లోగా 1 by 1 ఐ లెఫ్ట్. ఇది చాలా మందికి ఆశ్చర్యం. సో అలాగ దేవుని మందిరానికి నడిపింపబడ్డాను. దేవుడు ఆల్మోస్ట్ 36 years he took me. He took నాన్ని పరీక్షిస్తూ వచ్చినాడు. 36 సంవత్సరాల తర్వాత నన్ను ఒక ఎల్డర్గా చేశాడు. ఎన్ని ఇయర్స్? 36 years. అందుకనే మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆయన అంటే నన్ను ఏర్పరచుకున్నాడు, పర్పస్ దాన్ని చూసి. సో అలాగే బిడ్డలు ఇద్దరికి మ్యారేజ్ జరిగింది. పెద్ద కోడలు అయితే అందరికంటే ఎక్కువ స్పిరిచువల్. పాప అసలు ఆర్నమెంట్స్ ఏమీ వేసుకోదు. అసలు షకీనా నేమ్,
ఆ పాప మా గృహంలో ఎలా వచ్చిందో నాకైతే తెలియదు అసలు. నా చేతుల్లో నాకు జరగదు అసలు. ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ వితౌట్ ఆర్నమెంట్స్. అండ్ కుమారి ఈజ్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిందూ. అండ్ దెన్ హౌ దిస్ గర్ల్ హెస్ కమ్ టు మై హౌస్ టిల్ టుడే ఇట్స్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఒకసారి చంద్రశేఖర్ ఇజ్రాయెల్ ఈ సంభాషణ వస్తుంటే ఆయన మరీ టూ మచ్ స్పిరిచువల్ కదా. ఆయన ఏమన్నాడంటే, బ్రదర్ నేను చెప్తున్నాను, యు టేక్ దట్ గర్ల్ అన్నాడు. ఒకసారి చెప్పాడు ఎందుకో. ఇలాగే అసలు వెళ్ళాం మేము అమ్మాయి చూడడానికి వెళ్ళాము. వెరీ సింపుల్గా ఉందంటే అసలు ఎలా నార్మల్ బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం, నాన్నగారు ఫార్మర్, మదర్ టీచర్. సో వెళ్ళి చూస్తే ఇలా ఆర్నమెంట్స్ ఏం లేవు. మేము చూసి రిటర్న్ జర్నీలో మధ్యలో అడిగాము, ఏమైంది ఆర్నమెంట్స్ ఏం వేసుకోలేదు, వేస్తారా ఏమన్నా? నాన్నగారు అన్నారు అలాగే ఏమీ ఆ పాప ఒప్పుకోదు, ఎందుకంటే చిన్నతనం నుంచి మందిరంలో భయభక్తులతో పెరిగింది, మా పాప వేసుకోదు. చాలా కరెక్ట్గా చెప్పేశాడు అండి, క్లియర్గా. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేసాం ఏమైనా వేసుకుంటుందా అని. తర్వాత ఒక ఆల్మోస్ట్ గ్యాప్ వచ్చిన తర్వాత మా పెద్ద బాబు ఎందుకు ఫోన్ చేసి ఆ అబ్బాయి గురించి చెప్తున్నాడు. అంటే ఏమైందని అంటే జస్ట్ థింక్ సమ్ మోర్ టైం అన్నాడు. పాప గురించి ఆలోచించుకో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంకంతే, ఇదేదో సంథింగ్ యేసు ప్రభువే మనకి మధ్యవర్తిగా ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్తాడని ఒకసారి నాన్నగారికి ఫోన్ చేసి ఒకసారి పాపతో మాట్లాడతాం. చెన్నైలో మాట్లాడాం. ఇంక ఈ ఆర్నమెంట్స్ గురించి మర్చిపోయి ఇంకా ఓకే పాపతో అన్ని మాట్లాడిన తర్వాత ఏమో దేవుడి చిత్రం ఏదో ఉంది, మనల్ని ఎందుకు నడిపిస్తున్నాడు అనేది తెలుసుకుని ఇంకా మేము యాక్సెప్ట్ చేసాం. షకీనా టుడే మా ఇంట్లో బాస్ అమ్మాయి. ఏ విధంగా బాస్ అంటే, ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నా నాకు అర్థం అవ్వకపోతే అమ్మాయిని అడిగితే మొత్తం చెప్పేస్తాను. ఆది కాండం మొదటి రోజు నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు కంఠోపపాతం అనమాట. ఏదైనా రిఫరెన్స్ నాకు దొరకలేదంటే నేను ఫోన్ చేసేది ఆ అమ్మాయి. అండ్ ఆ షకీనా లేకపోతే మా ఇంట్లో అసలు ఏముండదు. షీఈస్ హైలీ ఇంటెలిజెంట్ ఫెలో అండ్ ఆల్మోస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంటెక్ ఫర్ ఎకనామిక్స్. సో అలాగే మా ఇద్దరు పిల్లలు, చిన్నబాబు కూడా మా రిలేటివ్ అమ్మాయిని మ్యారేజ్ చేసాం, కాజోల్. అండ్ ఆడు కూడా ఈజ్ ఫ్రమ్ ఐఐటి చెన్నై, డ్యూల్ డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్స్. పెద్దబాబు ఐఐసి బెంగళూరు ఎంటెక్. సో కోడలు ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఇంకో కోడలు బీటెక్. సో 6 ఇంజనీర్స్ ఇంట్లో. సో అలా జరుగుతున్నప్పుడు ఓకే, సో ఫ్యామిలీ వైజ్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్, ఫైనాన్షియల్ వైజ్ ఆఫీస్లో కూడా బ్లెస్సింగ్స్ వస్తూ ఉన్నాయి. నేను గమనించాను, ఇవన్నీ గమనించి నేను ఒకరోజు డిసైడ్ చేసుకున్నాను, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు మనం దేవుని పని చేయాలా అనేదాన్ని నిర్ణయించుకున్నాను. ఇంకంతే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా దేవుని ఆఫీసు మందిరం అలాగూ వెళ్తా ఉన్నాను. వెళ్ళిన తర్వాత ఇంకా నాకు ఈ లాజ్ చెప్పాను కదా, ఈ లాజిస్టిక్స్, ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేషన్, ఎక్కువ వెల్ఫేర్ ఎక్కువ. ఎలా అంటే ఎవరైనా చనిపోతే ఫస్ట్ నాకే వస్తుంది కాల్. ఎవరైనా ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారంటే నాకే వస్తుంది కాల్. ఈ 7 మందిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా బాగోపోతే కాల్ వచ్చిన వెంటనే, ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా మాకు రిఫరెన్స్ ఉంటుంది కదా హాస్పిటల్కి ఇమీడియట్గా తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించి దెన్ వీ యూస్ టు టేక్ డెసిషన్. ఈ చనిపోయినప్పుడు ఈ కాఫిన్ బాక్స్ ఆటోమేటిక్గా గృహానికి వెళ్ళిపోయి ఇంకా తర్వాత మేము బరియలు చేయడం అలా జరుగుతాం. సో అన్ని విధాలుగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఫైనల్గా మరి ఎప్పుడైతే దేవుణ్ణి మందిరంలో అలా ఎదుగుతూ వచ్చినానో ఆత్మీయంగా, ఇక్కడ ఆఫీసులో అసలు చాలా కష్టం. ఉద్యోగాలు చేయడం అంటే చాలా కష్టం, అందులో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇంకెక్కువ కష్టం. ఈ బాసిజం ఎక్కువ ఉంటుంది. రీజియన్, కాస్ట్, ఇవన్నీ మనం ఆపోజిట్.
అందరూ తమిళియన్స్ బాసులు. అందులో 7లో అయ్యంగార్స్, బ్రాహ్మణులు అయ్యంగార్స్ అంటే ఇంకెక్కువ. వీళ్ళందరూ నా బాసులు. సో ఈ తెలుగు మటుకి పైకి లేపడానికి ట్రై చేయరు. అందుకని వీళ్ళు క్రాప్ అంటారు. క్రాప్ స్టోరీ ఉంది కదా, ఈ పైకి వెళ్తుంది లాగేస్తారు. వీళ్ళు ఏమంటారంటే తమిళ వాళ్ళందరినీ, అంటే సారీ ఎనీబడీ ఇస్ దేర్, డోంట్ మిస్టేక్, యాక్చువల్లీ ఇట్స్ గుడ్. వీళ్ళు ఏమంటారంటే సాంబార్ బ్యాచ్ అంట. ఏదంటే మనం పల్లెల్లో సాంబార్ వేసినప్పుడు నేను సాంబార్ పిలుపుతా ఉంటాను, మనల్ని ఏమో పచ్చడి అంటే. ఈ పచ్చడి బ్యాచ్ అంటే ఎక్కడ వేసింది అక్కడే ఉంది గొంగలి. ఈ సాంబార్ ఏంటంటే వాళ్ళందరూ తమిళన్స్, దే విల్ నాట్ సీ ద క్యాస్ట్. ఓన్లీ చూసేది ఎవరంటే అయ్యంగారు, అయ్యర్సే. మిగతా వాళ్ళు క్యాస్ట్ ఎక్కువ పట్టించుకోరాలి. ఈ తమిళ్ అంటే చాలు, ఇంకా ఈ మొత్తం సాంబార్ వేసినట్టు స్ప్రెడ్ అయిపోతుంది. వీళ్ళందరినీ వాళ్ళ క్యారియర్ గ్రోత్ పెంచాలని ట్రై చేస్తారు అందరూ, ఇంక్లూడింగ్ డైరెక్టర్. ఈ కేరళ బ్యాచ్ ఉందో వాళ్ళని ఏమంటారంటే ఈ చపాతీ బ్యాచ్, కోకోనట్ బ్యాచ్. ఈ నార్త్ అంతా చపాతీ బ్యాచ్. సో ఇలాగా ఈ ఎవరి కాళ్ళు ఈ క్యాస్ట్, రిలీజియన్, రీజియన్, మై గుడ్నెస్, ఇవన్నీ ఎగినిస్ట్ మనం. సో నేను వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా 40 years క్యారియర్లో ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో, తర్వాత అపార్ కింద యాన్యువల్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్లో ఎవరు బాస్ మారినా ఏం మారినా విజయ్ కుమార్ ఈజ్ వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. ఈ స్టేట్మెంట్ మట్టికి అసలు ఎవ్రీ ఇయర్ నాకు ఆ స్టేట్మెంట్ ఉండేది. కానీ క్యారియర్ గ్రోత్కి వచ్చేటప్పటికి కొంచెం నన్ను ట్రై చేస్తూ ఉంటాను, ఎందుకంటే నాతో ఈక్వల్గా ఉంటారు కదా. ఇలా జరుగుతున్న సమయంలో నేను దాదాపు 11 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఎక్కడ జాయిన్ అయ్యాను? టెక్నికల్ అసిస్టెంట్ ఏ, బి, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ సి, తర్వాత కేటగిరీ చేంజ్. ఇంజనీర్స్ జాయిన్ అయితే ఎస్పీ కదా, సైంటిస్ట్ బార్ బి, తర్వాత ఎస్సి, ఎస్డి, ఎస్సి, ఎస్ఎఫ్, ఎస్జి, దెన్ జి. సో ఈ ప్రమోషన్స్ అని చాలా టఫ్. అది ఇంటర్వ్యూస్లో స్పాంటేనియస్గా ఆన్సర్ చెప్పాలి. సో దేవుడు ఆశ్చర్య రీతిలో నాకేమి ఇచ్చాడంటే, ఒకటి హార్డ్ వర్కింగ్, తర్వాత షార్ సెంటర్లో నాకు మంచి పేరు దేవుడు ఇచ్చాడు. ఏంటంటే బెస్ట్ డాక్యుమెంటేషన్. నా దగ్గర ఉన్న డేటా ఇంకెవరి దగ్గర ఉండదు. అంటే ఈ లాంచ్ దాంట్లో ఐఎమ్ చీఫ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈఐ ఉంది కదా, అక్కడ ఏంటంటే దీంట్లో వరల్డ్ క్లాస్ ఇన్స్ట్రుమెంటేషన్, అన్ని యుఎస్ మేకేజ్ అన్ని. సో ఈ ప్రొపలెంట్ ఫిల్లింగ్ చేయాలంటే రాకెట్లో లిక్విడ్ ప్రొపలెంట్స్, దే ఆర్ వెరీ హాజార్డస్, టాక్సిక్ అండ్ ఎక్స్ప్లోజివ్ నేచర్ ఆఫ్ ప్రొపలెంట్స్. సిస్టమ్ సేఫ్టీ ఉండాలి, పర్సనల్ సేఫ్టీ ఉండాలా, యాక్చువల్ ప్రొపలెంట్స్ యూ హావ్ టు లోడ్. అక్కడ ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటాడు, ఏం జరిగినా సరే లాంచ్ కాదవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. నా దగ్గర ఒక 40-50 మెంబర్స్ ఇంజనీర్స్ వీళ్ళందరూ పనిచేసేవాడు. సిస్టమ్ అంతా చాలా సిస్టమేటిక్గా మంచి పనివాడిని ఇచ్చాడు, మంచి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉండేది నాకు. ఏ ప్రాబ్లం వచ్చినా ఎనాలిసిస్ అది చాలా క్లియర్గా. మెయిన్లీ ఏంటంటే ఇస్రో సక్సెస్ అయిందంటే ఫెయిల్యూర్ ఎనాలిసిస్, రివ్యూ మెకానిజం, రూట్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేసేదాకా దాన్ని వదలవు అన్నమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు నన్ను కొంచెం పైన వాళ్ళు ట్రై చేస్తూ ఉండేవారు. నేను చూసిన ఏంటంటే నన్ను ఎవరైతే ట్రై చేస్తున్నారో నా దగ్గర నుంచి అతన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నేను చూశాను, ఎక్స్పీరియన్స్ తీసి. సో అలా మొత్తానికి ఫైనల్గా నేనేం చేశానంటే మన ఎగ్జిస్టింగ్ ప్రేయర్ హౌస్ని, అంటే వన్స్ ఐ బికేమ్ ఎల్డర్, God has given me idea to construct the house, the prayer house. అంటే ఆల్రెడీ చిన్న మందిరం ఉండేది, దాన్ని ఎక్స్టెండ్ చేసి మంచి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని మందిరాలకి అన్ని ఫెసిలిటీస్ ఉంటే మనకెందుకు ఉండకూడదు ఎంప్లాయీస్, కానీ మందిరం కట్టాలని నిర్ణయించుకున్నాం. సో మనకి సీనియర్ ఎల్డర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ద్వారా ఐ ఫార్మ్డ్ 16 కమిటీస్.
బిలీవ్ ఆర్ నాట్, ఎలక్ట్రికల్, ఏసీ, ఇంకా కమిటీస్ ఫామ్ చేస్తే వాళ్ళు ఇంకా టోటల్ ఎనాలిసిస్ చేసి తీసుకురావాలి. ఏసీ, ఇప్పుడు ఏసీ అనుకోండి, ఏసీ అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, విండో ఏసీస్ ఉంటాయి, టవర్ ఏసీస్ ఉంటాయి, దెన్ స్ప్లిట్ ఏసీ ఉంటాయి. వీటి మీద డేటా సాఫ్ట్వేర్ ఎనాలిసిస్ చేసి వాళ్ళు పవర్ కన్సంప్షన్, తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్నెస్, ఇవన్నీ ఆ డాక్యుమెంట్ ఇవ్వాలి. నాకు నేను ఎలాంటి ఇవ్వకపోతే నేను అసలు ఒప్పుకోను అసలు. సో అలాగే ఎలక్ట్రికల్, వాట్ ఈస్ ద లోడ్, హౌ మెనీ మీటర్స్, అసలు ఈ లోడ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ నాకు కొంచెం బాగా, నేను ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రాసెస్ ఇన్స్ట్రుమెంట్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. సో ఈ డాక్యుమెంటేషన్ అని ఇవ్వాలి. అలాగే సివిల్ లోడ్ కూడా వాళ్ళు స్ట్రక్చరల్, బ్రదర్ చెప్పారు కదా, స్ట్రక్చరల్ అన్ని లోడ్ క్యాలిక్యులేషన్ చేసి మొత్తం డిజైన్ చేసి ఇవ్వాలన్నమాట. ఈ డాక్యుమెంట్ అంటే ఒక కమిటీని ఫామ్ చేయడం, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ పెట్టాం. ఇలాగా 16 కమిటీలు ఫామ్ చేసి ఇస్తే ఒక్కళ్ళు రాలి ముందుకి, ఎందుకంటే ఎక్కడో చోట దొరికేస్తాం. సో ఇంకా 6 months వెయిట్ చేసాం. దెన్ ఐ టేక్ రెస్పాన్స్. ఇంకా అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు రావట్లేదు ముందుకి, దెన్ ఐ టుక్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఒక బ్రదర్ ఉన్నాడు సివిల్, దెన్ అదర్, నాకు ఐ హ్యావ్ 4 pillars ఇన్ ది చర్చ్. ఇంకా మీరు ఏం చేయమని చేస్తారు, మీకు ఏ లేదు. సో వాళ్ళ నలుగురిని తీసుకుని మొత్తానికి స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ స్పెండ్ అరౌండ్ 2 crores. బ్యూటిఫుల్ ప్రేయర్ హౌస్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మేము ఇదివరకు బాప్తీసాలు కావాలంటే ఎక్కడికో వెళ్ళేవాళ్ళు నదిలో. ఇప్పుడు చక్కగా ఆ బాప్తీసాలు నైస్ స్విమ్మింగ్ పూల్ లా ఉంటుంది, అండ్ డైనింగ్, కిచెన్, మొత్తం సర్వేలెన్స్ టోటల్, అంటే డిజిటైజ్ టోటల్ సిస్టమ్, ఆడియో, వీడియో అని. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని కట్టాను, నాకు అవకాశం ఇచ్చాడు, ఉపయోగించుకున్నాను, అందుకంటే ఏం లేదు. సో మందిరం అయిపోయిన తర్వాత డెడికేషన్ 2 days సెలబ్రేట్ చేశాను. చిన్న ఫస్ట్ నుంచి మందిరంలో ఎవరైతే పరిచయం చేశారో వాళ్ళందరిని ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ హానర్ చేశాం. ఇప్పుడు 16 కమిటీస్ ఫామ్ చేశాం కదా, ఇప్పుడు వాళ్ళకి 2 విధాల క్వశ్చన్స్. ఒకటి, మనం ఎందుకు చేయలేకపోయాం, ఎందుకంటే అంతే కదా, మందిరం రెడీ అయిపోయింది, డెడికేషన్ అవకాశాన్ని మనం ఎందుకు వదులుకున్నాం. అండ్ విజయ్ కుమార్ అండ్ టీమ్ అసలు అవి ఎలా చేశారు, చాలా భారమైంది. ఈ 2 సతమత అవుతా వచ్చారు. సో ఇలా ఎప్పుడైతే మందిరం డెడికేట్ అయిందో, బిలీవ్ ఆర్ నాట్, విత్ ఇన్ 1 month or 2 months నా డెసిగ్నేషన్ జనరల్ మేనేజర్ కింద ఆర్డర్ వచ్చింది. మొత్తం అందరు సర్ప్రైజ్ అయిపోయారు. అసలు డిప్యూటీ జనరల్ మేనేజర్, నేను దాంతోనే, అంటే డిప్లొమాగా చదివింది. ఇన్బిట్వీన్ నేను ఏం చేశానంటే, నా క్యారియర్ ఏదో కొంచెం, నా కిందకు ఉన్న వాళ్ళందరూ ఎంటెక్ వాళ్ళందరూ కుర్రాడు, వీళ్ళు డెఫినెట్గా క్రాస్ చేసేస్తాను నేను. అందుకే నేను నాకు కొంచెం విషన్ నాకు చూసుకుని నేను ఫ్యూచర్ బిట్స్ పిలాని చదివాను. అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్, అది దేవుడు నాకు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. అది చదువుతున్నప్పుడు చెప్పాను కదా, అంటే దేవుడు ఎలా సహాయం చేసేవాడు అంటే, ఈ సబ్జెక్ట్స్ అన్ని టఫ్, డెఫినెట్లీ టఫ్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే ఈ అన్ని తెలియాలి. ఎంత చదువుతాం అసలు, ఎంత అని చాలా కష్టంగా ఉద్యోగం చేయాలి, సేమ్ టైం చదవాలి. ఈ చెన్నై వెళ్ళి కొన్ని బుక్స్ కొనేవాడు, చిన్న చిన్న బుక్స్, చాప్టర్స్ ఉంటాయి కదా, మ్యాథమెటిక్స్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కొన్ని చాప్టర్స్కి బుక్స్ ఉంటాయి. ఎగిన్ బాదమ్స్ అని ఇలా ఉండేవి. కొన్ని బుక్స్ అమ్మేస్తూ ఉంటారు స్టూడెంట్స్, మెజిస్ట్రేట్ సెంట్రల్లో ఉండేది మాట. ఆ బుక్స్ కొనుక్కుని తెచ్చుకునేవాడు. అలాగే లైబ్రరీలో కూడా చిన్న చిన్న బుక్స్ తీసుకునేవాడు. తీసుకుని ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండేవాడు. ఇలాగ దేవుడు ఏం చేశాడు, బిట్స్ పిలానీలో మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్లో నేను ఏదైతే బుక్స్ చిన్న చిన్నవి కొన్నానో, లైబ్రరీలో ఏదైతే తీసుకున్నానో, దాంట్లోంచే వచ్చే క్వశ్చన్స్. అసలు నాకు అంటే దేవుని మీద ఆధారినప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడని నేను ఆ విధంగా అంతేగాని చదవకుండా ఎగ్జామ్ రాయడం అంటే కష్టం. మన ప్రయత్నం మనం చేయాలి, దేవుడు మనకి ఇలాగ సహాయం చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ థింగ్ వాట్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. ఐ గాట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఇన్ బిట్స్ పిలాని. నేను రాజస్థాన్లో ఐ వాజ్ హానర్డ్ దేర్. ఓకే, సో అక్కడికి వెళ్ళాను, కాన్వకేషన్ టేకన్ సర్టిఫికేట్. సో అలాగా అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటూ వచ్చాను. ఎప్పుడైతే నేను దేవుని మందిరాన్ని ఇలాగ నేను కొన్నా, జనరల్ మేనేజర్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యం. ఇస్రోలోనే డిప్లొమా చదువుకుని
బికమింగ్ ఏ జనరల్ మేనేజర్ ఈజ్ వెరీ హై. దెన్ ఇంకోటి ఏంటంటే విత్ ఇన్ అనదర్ మంత్ ఐ గాట్ ఇంజనీర్ జీ. దిస్ ఇస్ అ ఫంక్షనల్ డిజిగ్నేషన్, జనరల్ మేనేజర్. అదర్ వన్ ఈజ్ ఇంజనీర్ జీ. ఈ జీ అంటే ఏంటంటే క్యాబినెట్ హెస్ టు అప్రూవ్. ఎస్జీ వరకు ఇక్కడ కమిటీస్ ఉంటాయి, చైర్మన్ ఇస్రో వీళ్ళందరూ, డైరెక్టర్స్, ఐఏసీ, ఐఐటి ప్రొఫెసర్. ఇంజనీర్ జీ కావాలంటే మన పెర్ఫార్మెన్స్ క్యారియర్ అంతా చేసి వాళ్ళు క్యాబినెట్కి పంపిస్తే అక్కడ సెక్రటరీస్ ఉంటారు కమిటీ, వాళ్ళు అప్రూవ్ చేయాలి. సో ఐ గాట్ ఇంజనీర్ జీ. సో ఇంజనీర్ జీ అంటే ఐ కెన్ సే ప్రౌడ్ టు సే దిస్ బేసిక్ ఇట్ సెల్ఫ్ 2 lakhs. సెంట్రల్ గవర్నమెంట్లో 2 lakhs అంటే ఇప్పుడు టోటలీ ఐ యూస్ టు గెట్ అరౌండ్ 3,85,000 శాలరీ. ఒక డిప్లొమా చదువుకుని ద బిగినింగ్ ఎట్ ఎంత, 150, బికమ్ 3 lakhs. ఇది ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, ఇఫ్ యు డూ గాడ్స్ వర్క్, గాడ్ విల్ డూ అవర్ వర్క్. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్. ఇప్పుడు ఇద్దరు రిటైర్డ్ అయ్యాం. రిటైర్డ్ అయిన తర్వాత నేను ఏం పని చేయకుండానే నేను ఇలా యూరోప్ తిరుగుతుండగానే 1,05,000 డిపాజిట్ అయిపోతుంది అకౌంట్ వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. అలాగే సిస్టర్కి 80,000. సో బోత్ ఆఫ్ us we are getting around 1,85,000 without doing any work. Only pension itself we are getting. Okay. సో దేవుడి పని ఎప్పుడైతే చేసామో దేవుడు మన పని, దట్స్ వాట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇన్ మై లైఫ్. అండ్ తర్వాత 2 మందిరాలు, ఇంకొక 2 మందిరాలు కొంచెం పాక అలా ఉండేది. దాన్ని ఆ 2 మందిరాలు కట్టడానికి ఎవరైతే ముందుకు రాలేదో వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చాం. వై డిడ్ యు డూ దట్? వాళ్ళు భయపడ్డారు. వాళ్ళు దానికి కూడా భయపడితే లాస్ట్ 1 year ఐ డోంట్ నో హౌ ఐ కుడ్ కంప్లీట్ దోస్ 2 prayer houses. సో అది కూడా 2 మందిరాలు కూడా కంప్లీట్ చేసాం, డెడికేట్ చేసి యూరోప్ ట్రిప్. దేవుడు ఏం చేశాడంటే, నువ్వు కష్టపడ్డావు కదా మందిరాలు కట్టి, ఇద్దరు కలిసి మీరు టూర్ వెళ్ళరండి అని దేవుడు మమ్మల్ని ఇటు పంపించాడు. నిజంగా చెప్పాలంటే నాకు కొంచెం ఆలోచించుకుంటే ఈ యూరోప్ ట్రిప్, ఈ యూకే డిలైట్స్ అనేది కొంచెం డేర్నెస్ కావాలి, మనకి ఏం తెలియదు. సో దానికి సో మెనీ పేపర్స్, వీసా, పాస్పోర్ట్స్ అని, తర్వాత డాక్యుమెంటేషన్, శాలరీస్, అన్ని సో మెనీ పేపర్స్ వీ హావ్ టు పంప్ టు దీస్ థామస్ కుక్, ఒక ఏజెంట్స్. సో దేవుడు అన్ని విధాలుగా ముందు నేను నడిపించి, మరి యు గో అండ్ టేక్ రెస్ట్. నేను ఆ సృష్టించిన సృష్టిని ఒకసారి చూసినండి అని చెప్పి మా ఇద్దరిని పంపించాడు. సో దేవుడు పని చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా ద మూమెంట్ దేవుడు ఎప్పుడైతే నాకు ఇలాగ ఆశీర్వదిస్తూ వచ్చినాడు, బోత్ స్పిరిచువల్గా మరి ఫ్యామిలీ వైజ్, పిల్లల విషయంలో, ఐ స్టాప్డ్ ఆస్కింగ్ గాడ్. ఇంకా అప్పటి నుంచి దేవుడిని అసలు నేను ఏం అడగట్లేదు. అసలు ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, అసలు ఐ స్టాప్డ్ ఆస్కింగ్ హిమ్ అనమాట. నీకు నేను ఏం చేయాలి, వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ యూ, దట్ ఈస్, అదే నా తపన అనమాట. ఇప్పుడు ఈ 7 మందిరాల్లో ఇక నేను రిటైర్డ్ అయిన తర్వాత ఎవ్రీ మినిట్ ఐఎమ్ స్పెండింగ్ ఫర్ ది గాడ్. ప్రతి క్షణం ఇంకా పరిచర్లో, సహవాసంలో, అన్ని విషయాలు. అసలు ఈ రిటైర్ అయిన చాలా మంది ఉంటారు కదా, విజయ్ కుమార్ ఎలా సస్టైన్ అవుతాడో రిటైర్డ్ అయిన తర్వాత, ఎందుకంటే సో మచ్ బిజీ, ఆ టెన్షన్ మూమెంట్స్లో అలా పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత విజయ్ కుమార్ ఏమైపోతాడు అనుకుంటే, సో ఇదంతా మేము చేసే పరిచయం చూసి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగే దేవుడు ఎంతగానో దీవిస్తూ వచ్చినాడు, ఈ పరిచయంలో కొనసాగిస్తున్నాం. సో పిల్లలు కూడా చక్కగా దే ఆల్సో బ్లెస్డ్ 4 grandchildren, 1 grandson అండ్ 3 granddaughters. ఈ మేమందరం మా పిల్లల్ని ఎప్పుడు నేను అసలు కొంచెం చింత అనేది వాళ్ళు లేకుండా చూస్తూ ఉంటాను. నా ఎదురుకుండా ఎప్పుడు వీళ్ళు డల్గొండు నేను ఎప్పుడు ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. యు ఆస్క్, ఇట్ విల్ బి గివెన్. ఓకేనా? అంతేగాని మీరు ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండండి అని, సంతోషంగా ఉండండి చెప్తా ఉంటాను. వాళ్ళు ఎప్పుడు అసలు డల్గా ఉండడం అలాంటిది ఏముండదు కుటుంబం. మేము వన్స్ 3 months కానీ 2 months కానీ వెళ్తాం. ఈ డిసెంబర్ వచ్చిందంటే మొత్తం బ్యాచ్ అంతా వచ్చేస్తారు సులూరుపేట. యాక్చువల్గా డిసెంబర్ మంత్లో ఒక బర్త్డేస్, ఈ మ్యారేజ్ డేస్, పిల్లల బర్త్డేలు, ఇవన్నీ ఒక 6-7 ఉన్నాయి.
అన్నీ కలిపి ఒకరోజు చేస్తాం. ఇంకా 6 డెకరేషన్ చేపిస్తాడు ఇంట్లో, 6-7 కేకులు తీసుకొచ్చి మొత్తం అన్నీ ఒకసారి ఒక రోజునే చేస్తామట. కంప్లీట్ అన్నీ ఒక రోజే, ఏదో ఒక రోజునే కాదు, ఎవరిదో లక్కీ ఇంకా చూసా ఆ డేనే చేస్తాం అనమాట. సో ఇలాగా పిల్లలతో కూడా, కోడళ్ళు 2 ఉన్నారంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ డాటర్స్. అసలు ఎంత అంటే ఈ కుమారి వాళ్ళు చూస్తే వాళ్ళు సిస్టర్స్ కింద ఉంటారు యాక్చువల్గా. అసలు ఎంత క్లోజ్ అంటే ప్రతిదినం పిల్లలతో మాట్లాడడం. వాళ్ళు కూడా దేవుడు ఇలాగా ఈ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదిస్తాం, మమ్మల్ని కూడా వాడుకుంటున్నాడు. మేము ఎంతో సంతోషం. మాలో అసలు ఒక చింత అనేది ఉండదు, అసలు ఏముండదు అనమాట. అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినాడు. చెప్పాను కదా 4, ఆత్మీయంగా, ఆఫీస్ విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థికంగా కూడా వీ నెవర్ డూ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ మనీ. మనం కష్టపడి ఏదో వచ్చిందో అదే. సో అలాగే బ్యాలెన్స్ లైఫ్ జస్ట్ లివింగ్. ఇదంతా గాడ్స్ గ్రేస్. ఒకటి మట్టికి ట్రూ. ఫైనల్గా నేను కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఇఫ్ యూ డూ ద గాడ్స్ వర్క్, గాడ్ డూ అవర్ వర్క్. సో మన జీవితకాలం అంతా దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు నువ్వు ఎంత దేవుని విషయంలో ప్రయాసపడుతున్నావు. అలాగే అప్పుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ సంసార జీవితాన్ని అలా అంటే మేము ఆ వరమును రుచి చూసాము. నా యూస్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్. ఎంతో అసలు నిజంగా నేను చెప్పకూడదు, కానీ ఐ వాంట్ టు షేర్ వన్ స్మాల్ థింగ్. ఈ దేవుడి డిజిటల్ మేము ఎప్పుడు వెనకాలే. కుమారి రిటైర్ అయిన తర్వాత, అంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ మేక్ ఎ మిస్టేక్ ఆన్ మీ, అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ యూ. ఒకరోజు చెప్పింది నాకు, రిటైర్డ్ అవుతున్నాను, నాకు వచ్చిన దాంట్లో ఐ వాంట్ టు గివ్ సమ్ 5 lakhs. ఇప్పుడు ఐ కెనాట్ స్పీక్ ఎనీథింగ్. దేవుని పరిచయం చేసేవాడిని, నేను 5 లక్షలు దేవుడికి ఇవ్వాలనుకున్నాను. మందిరం కడతా అంటున్నారు కదా, ఐ వాంట్ టు గివ్ 5 lakhs. ఓకే, నువ్వు మందిరం పెద్దలకి చెప్పావు, కుమారి ఇచ్చే మనీ వీళ్ళు మందిరం కడదాం, అవకాశం ఉంటే మందిరం మనీ వాడండి. ఓకే, నేను పెద్దలకి చెప్పాను. సేమ్ టైం నాది కూడా రిటైర్మెంట్ అయింది కదా, ఇప్పుడు నేనేం చేయాలి? చూడండి, స్పిరిచువల్గా కూడా బిడ్డల నుంచి, కుమారు నుంచి నేను దేవుని సంఘాలు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇట్ ఇస్ ఎ లెసన్ ఫర్ మీ, బ్యూటిఫుల్ లెసన్. సో షీ హెస్ గివెన్ 5 meals, హౌ మచ్ ఐ హావ్ టు గివ్? సో డెఫినెట్లీ, ఎగ్జాక్ట్లీ దట్స్ ఎ ఫిగర్. ఐ డోంట్ నో సిస్టర్ ఎలా చెప్పిందో తెలియదు, కానీ ఎగ్జాక్ట్లీ నేను 10 lakhs. అసలు నాకైతే బిలీవర్, నాకు ఏమనిపించలేదు అసలు ఇచ్చినాం 10 lakhs. అసలు ఒక్క థాట్ కూడా నాకు రాలా, దాని గురించి అసలు ఆలోచన లేదంటే. పెద్దలకు చెప్పాను, ఓకే వీల్ యూజ్ ఫర్ యూ బిలీవ్ ఆర్ నాట్. జనవరిలో ఇచ్చాను కదా 15 lakhs. నేను 10 ఇచ్చిన తర్వాత February 1st క్యాబినెట్ has taken a decision, ఎక్స్గ్రేషియా, అదే గ్రాట్యుటీ. They have increased 20 to 25 lakhs. Already we are retired. 31st retired అయ్యాను కదా January. February 1st week the cabinet has taken decision to increase the gratuity from 20 to 25 lakhs effective from January 1st. మరి డిసెంబర్ కాదు, మళ్ళీ సారీ ఫిబ్రవరి కాదు, ఫిబ్రవరి మళ్ళీ రాదు నాకు. సో ఆ గ్రాట్యుటీ 5 lakhs పెట్టి అటు ఇటు ఇంకా అన్నీ ఉంటాయి కదా, ప్లస్ మైనస్ చేసి 6.5 lakhs suddenly it is deposited in my account. It is the greatest example for my life. సో దేవుడు ఏం చెప్పాడంటే, అరే బాబు నువ్వు 10 ఇచ్చావు కదా, ఐ నీడ్ ఓన్లీ 3.5, యూ టేక్ బ్యాక్ 6.5. ఓకే, అలాగూ నేను రిటైర్డ్ అయిన కాడి నుంచి ఐ డోంట్ నో, సంథింగ్ ఈస్ కమింగ్. ఎప్పుడో పాత ఇది. మొన్న కూడా మేము యూరోప్లో ఉన్నప్పుడే 1,95,000 ఇట్ ఇస్ డిపాజిటెడ్. దేనికి డిపాజిట్ ఇప్పుడు కూడా మాకు తెలియదు. సంథింగ్ కీప్ ఆన్ కమింగ్. ఇదంటే గవర్నమెంట్ ఓకే, ఒక పోస్ట్ వచ్చిన తర్వాత గ్రేడ్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ గ్రేడ్ వచ్చిన తర్వాత కీప్ ఆన్ ఇట్ ఇస్ కమింగ్, సంథింగ్ దే ఆర్ గివింగ్.
సో ఇంక మేము కూడా ఫోన్ చేసి అడగల ఎవరిని అసలు ఎందుకు వేస్తున్నారు ఇది అంతా ఏంటి అని వచ్చినాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఎప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడిని డెఫినెట్గా ఇస్తాడు. సో మెనీ యాంగిల్స్. సో దేవుని పని చేయడం విషయంలో, ఓకే, పరిచయ విషయంలో, అనే విషయాలు, దేవునికి ఇచ్చే విషయంలో అనుకున్నారు అంటే అందరికీ పాసిబిలిటీ ఉండదు. ఇచ్చిన దాంట్లో మన బైబిల్ ప్రకారం కొంత మనం దేవునికి సమర్పి దేవుడు నీకు ఎన్నో విధాలుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ టేక్, గాడ్ ఈస్ గివింగ్ గుడ్ హెల్త్ మీన్స్ వాట్? ఇట్ ఈస్ ఈక్వల్ టు క్రోర్స్. అంతే కదా. ఇప్పుడు మీ ఇద్దరం ఐ డోంట్ నో హౌ యూ హావ్ ట్రావెల్డ్ దిస్ ఈవెన్ స్విట్జర్లాండ్ అండ్ ఆల్, క్లైంబింగ్ ఇన్ దట్ ఐస్ అండ్ ఆల్, వెరీ టఫ్. అసలు మేము ఎలా నడిచామో ఎలా ఎక్కామో ఇవన్నీ ఏంటో మాకైతే మిరాకిల్ అనమాట. అంటే దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు క్రోర్స్ ఆఫ్ రూపీస్. అండ్ పీస్ఫుల్నెస్ పిల్లల విషయంలో, అన్ని విషయాలు, వాళ్ళ ఉద్యోగాల విషయంలో, వాళ్ళ కుటుంబ విషయంలో, ఇలాగ అన్ని విధాలుగా దేవుడు మనకి సమర్పిస్తాడు. సో యవనస్తులకి మెయిన్ నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ప్రతి విషయంలో. యూ హ్యావ్ టు డూ ద హార్డ్ వర్క్. మీకు ఒక గోల్ అనేది ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. హౌ టు రీచ్ ద గోల్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ టు టార్గెట్ దట్ వన్. సో డెఫినెట్లీ దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహవాసంలో కొనసాగిస్తూ దేవుని పని చేసినప్పుడు నీ పని దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. అండ్ వీఆర్ ఎంజాయింగ్ దిస్. ఓకే, సో దిస్ ఐ క్లోజ్ మై టెస్టిమనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఏ వండర్ఫుల్ టైమ్ ఫర్ రమేష్. So thank you very much. Thank you very much. Today we are very happy. After so many weeks, we are spending our time in the presence of God, and you have given us opportunity. Thank you very much. And I am thankful to Jabez, so and Elisha, Timothy. These boys are wonderful boys. Yeah, really. At same time very active also. So మమ్మల్ని వచ్చినప్పుడు కాడి నుంచి దే ఆర్ టేకింగ్ కేర్. నిన్న మేము ఆ వింబుల్డన్ మ్యాచ్, వింబుల్డన్ నాకు చాలా క్రేజీ నాకు చూడాలని. సో ఆ రోజు చూస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్ యాక్చువల్. మిడ్ నైట్ 2 o'clock 20,000 people are sleeping with inside the tent. ఏంటి ఆ మ్యాచ్ చూడడానికి, మ్యాచెస్ 20,000 మిడ్ నైట్ 2 o'clock. అసలు ఒక 12 hours ఇంకో ఈవినింగ్ ఇట్ సెల్ఫ్, బిఫోర్ ఈవినింగ్ వచ్చి టెంట్లు వేసుకుని పడుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. మొత్తానికి లోపలికి వెళ్ళాం. అది వీళ్ళ వల్లనే అది పాసిబిలిటీ అయింది. అన్ని సమస్యలు బాగా తెలిసి అన్ని రగ్గులు, వెగులు, బ్లాంకెట్స్ అన్నీ తీసుకొచ్చారు. మొత్తానికి లోపలికి వెళ్ళి మ్యాచెస్ చూసాం. సో హ్యాపీ. సో థ్యాంక్స్ టు జవేష్. గాడ్ బ్లెస్ యూ. రైట్.